తెలంగాణలో దీని మీద కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మానవతరాయ్ గారు ఉన్నారు మనతో. అలాగే హైకోర్టు అడ్వకేట్ అరుణ్ కుమార్ గారు కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా మానవతరాయ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మానవతరాయ్ గారు, ఏంటి హైడ్రా కమిషనర్ని తప్పించండి అని హైకోర్టు ఆర్డర్ ఎప్పుడైతే చెప్పారో అది విన్న వెంటనే ప్రభుత్వ వర్గాలు ఎలా ఫీల్ అయ్యాయి ఇనిషియల్గా? ఇది ప్రభుత్వ వర్గాలకు సర్వసాధారణమైన అంశం అండి. గతంలో సోమేష్ కుమార్ గారి పైన దాదాపు 300 కోర్టు దిక్కన్న కేసులుంటే, దాదాపు 400 అంట. సుమారు 300-400 కోర్టు దిక్కన్న కేసులుంటే ఆ కోర్టు ఖర్చులకు లాయర్ ఫీజులకు ఒక జీవో తీశారు. జీవో 208 అని జీవో తీసేశారు. తర్వాత ఏమైనా ఆ కోర్టు దిక్కన్న కేసు అంటే ఏంటంటే ఆ అధికారి వ్యక్తిగతంగా హాజరు కావచ్చు, లేకపోతే ఆ కోర్టు అతనికి ఒక సెక్షన్ 12 ప్రకారం, మన కోర్టు ధిక్కరణ నిబంధన సెక్షన్ 12 ప్రకారం అతనికి 6 నెలలు జైలు శిక్ష విధవచ్చు, లేకపోతే ఆయన్ని హాజరైనందుకు క్షమాపణ కోరవచ్చు. ఒకవేళ క్షమాపణ చెప్తే, షరతులు లేని క్షమాపణ చెప్తే అంగీకరించవచ్చు. కానీ ఇక్కడ కోర్టు ఉద్దేశం ఏంటంటే చాలా విచిత్రంగా ఉంది. కత్తికి 2 వైపులా పగినట్టు ఇక్కడ కోర్టు ధిక్కరణ కేసులు వేసిన వాళ్ళంతా కూడా రాష్ట్రంలో పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థల బడాబాబులు వీళ్ళంతా. అంటే వాళ్ళకు అనుకూలంగా ఈ యొక్క రంగనాథ్ ఎవరన్నా ఫిర్యాదు చేస్తే ఆ చెరువు ఏదైతే ఉందో లోతుకుంట చెరువు, అది 2500 సంవత్సరాల క్రితం వెలిసినటువంటి రాళ్ళు, అది అడవులు, అక్కడ ఉన్న చెట్లు, వాటన్నిటిని కూడా బాంబులు పెట్టి పేలుస్తుంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా హైడ్రా రంగనాథ్కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేస్తే ఆయన వెళ్ళి చర్యలు తీసుకోండు. ఇక దానికి వీళ్ళేంది, ఆ యొక్క రియల్ ఎస్టేట్ సంస్థ ఎక్కడో 3 కిలోమీటర్ల అవతల వాళ్లకు సంబంధించిన భూమి ఉంటే యువతల ప్రభుత్వ భూమిలో వచ్చేసి కబ్జా చేసే ప్రయత్నం చేస్తుంటే రంగనాథ్ ఆ భూమిని కాపాడే ప్రయత్నం చేసిండు. ఇది తప్ప? ఇదేమన్నా నేరమా? కాబట్టి దీన్ని ఏ విధంగా సోషల్ మీడియా అంటే ఇంకేంది అయిపోయింది, రంగనాథ్ పని అయిపోయిందని చెప్పి మాట్లాడుతుంది. కానీ ఒక ప్రభుత్వ అధికారిని నియమించుకునేటువంటి లేకుంటే పదవిలో కొనసాగించే విచక్షణ అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి తదుపరి చర్యలకు ఆయనకు కూడా కోర్టు రక్షణ కల్పించింది, రంగనాథ్కు కూడా. అదేంది, ఈ తీర్పు పైన, ఈ కోర్టు దిక్కన్న తీర్పు పైన కూడా 19వ నిబంధన ప్రకారం ఆయన ఎస్ఎల్పి పిటిషన్ సుప్రీంకోర్టులో వేయొచ్చు. అదేవిధంగా సుప్రీంకోర్టుకు పోయి ఈ యొక్క తీర్పు పైన స్టే కూడా తెచ్చుకునే హక్కు కూడా ఉంది. కాబట్టి ఇక్కడ దీన్ని ఏం చేస్తున్నారంటే ఇంకేందుకు రేవంత్ రెడ్డి హైడ్రా అయిపోయిందంటే నేను చెప్తాను, ఇట్లాంటి ఇక ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా హైడ్రా అనేది ఆగదు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేనట్లే ఇవాళ పర్యావరణాన్ని భారత రాజ్యాంగం ప్రకారమే కదా రేవంత్ రెడ్డి హైడ్రాను ఏర్పాటు చేసింది. రంగనాథ్ కూడా భారత రాజ్యాంగంలో జీవించే హక్కు అంటే ఏంది, పౌరులను మంచి వాతావరణంలో కాలుష్యం లేనటువంటి స్వచ్ఛమైనటువంటి గాలి అందించే విధంగా, వీటిని ప్రకృతిని పరిరక్షించే విధంగా రంగనాథ్ గారు పనిచేస్తాడు. భారత రాజ్యాంగం చెప్పిన ప్రకారం అదే సుప్రీంకోర్టు కూడా చెప్పింది. సుప్రీంకోర్టు కూడా ఎంసీ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కూడా స్పష్టంగా ప్రభుత్వ అధికారులకు స్వేచ్ఛనిచ్చింది, పర్యావరణాన్ని కాపాడాలని చెప్పింది. ఎన్ని అడ్డంకులు వచ్చినా పర్యావరణాన్ని, ప్రకృతిని కాపాడాలని చెప్పింది. అదేవిధంగా 1976వ సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 48 ఏ పెట్టుకున్నాం. 48 అంటే ఏంది, రంగనాథ్ గారు ఆ ప్రకారంగా పనిచేస్తాడు. పర్యావరణాన్ని, అడవులను, చారిత్రక సంపదను కాపాడేటువంటి బాధ్యత ప్రభుత్వాలదే. కాబట్టి హైడ్రా ఆ బాధ్యతలు తీసుకుంది. ఆ చట్ట ప్రకారం పర్యావరణాన్ని, చెరువులను, కుంటలను కబ్జాదారుల నుంచి కాపాడుతుంటే ఇవాళ దాదాపు 3500 ఎకరాలు అంటే మొత్తం కలిపి 1,50,000 కోట్ల విలువైనటువంటి ప్రభుత్వ భూమిని కాపాడి ప్రభుత్వ పరం చేసింది కదా. వాళ్ళు వేరే వాళ్ళకి ఏం చేయలేదు. ఎన్ని ఎకరాలు ప్రొటెక్ట్ చేశారు అన్న దానికంటే కబ్జాలకు గురైపోయి కనుమరుగైపోయిన ఎన్నో చెరువులని మళ్ళీ చెరువుల్లాగా కనుల విందు చేసేలాగా వాటిని తయారు చేయగలిగారు. చాలా చెరువులు, ఒకటి కాదు. చెరువులు కబ్జా చేసింది ఎవరు? దాంట్లో బీఆర్ఎస్. అదే ఎంత మాఫియా. సరే, బీఆర్ఎస్ ఇంకొకటి పక్కన పెడితే ఒక మాఫియా, కళ్ళ ముందు కనపడుతుంది ఒక కబ్జా మాఫియా. ఇప్పుడు బతుకమ్మకు ఉంటుంది అమ్మరపేట ఓయు పక్కన. అవును, అది ఒకప్పుడు చెరువు. దాన్ని మంచి పునరుద్ధరించి మంచి వాతావరణం తీసుకొచ్చారు. దాన్ని బీఆర్ఎస్ నాయకుడు అక్కడ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి ఆయన కోర్టు పోయి, అంటే చట్టంలో ఉన్నటువంటి కొన్ని అంశాలను ఆసరాగా చేసుకొని, అంటే లొసుగులు అనొచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఆసరాగా చేసుకొని హైడ్రాను అడ్డుకోవాలని, రంగనాథన్ తప్పించాలనేటువంటి కుట్రలు చేస్తున్నారు. ఈ కుట్రలకు కానీ లొంగే రకం కాదు రాష్ట్ర ప్రభుత్వం. సమర్థవంతమైన అధికారి సక్రమంగా పనిచేస్తాడు. అక్రమార్కులు ఎవరైనా సరే, అక్రమం అంటే అక్రమం, అది పేదవాడ, వెనకనమే అక్కినే నాగార్జున, అల్లు అర్జున, లేకపోతే సుధాకర్ రెడ్డినా, లేకుంటే ఇంకో రియల్ ఎస్టేట్ సంస్థలు ఎవరైనా సమానమే.